ఓకే, చూడండి క్వశ్చన్ అది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ నెంబర్ క్లస్టర్స్ విల్ రీప్లేస్ ద గివెన్ the question mark in the given series. ఓకే, ద లెటర్ నెంబర్ క్వశ్చన్స్ని మనము అక్కడ ఆ గ్యాప్లో ఏది ఉంటుంది, ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏది ఉంటుంది. సో బేసింగ్ ఆన్ ద ప్రీవియస్ అవన్నీ కూడా దాన్ని వాడు అబ్జర్వ్ చేసి ఆ సిరీస్ని అబ్జర్వ్ చేసి ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి మనం అక్కడ ఏది ఉంటుంది కనుక్కోవాలి. సరే, వాట్ ఈస్ గివెన్? ఫస్ట్ ఏమిచ్చా అంటే చూసుకోండి. ఏమిచ్చా అంటే ఇదిగోండి DJ26 లెటర్ నెంబర్ సిరీస్. ఓకే, నెక్స్ట్ EK37 అండ్ FL48 అండ్ GM59 అండ్ వాట్ ఈస్ ద లాస్ట్ వన్. అది అడిగింది అదే అండి. చూద్దాం ఇక్కడ దీంట్లో చూడండి, వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. ఇదిగోండి, దిస్ ఇస్ DEFG. నెక్స్ట్ ఏం రావాలి? హెచ్ రావాలి. ఆ తర్వాత ఇది చూడండి, JKLM తర్వాత ఏం రావాలి? ఎన్ రావాలి. అయిపోయింది, సింపుల్. ఇక్కడ 26 అండ్ 11 37, 26కి 26కి 11 యాడ్ చేస్తే 37, మళ్ళీ 11 యాడ్ చేస్తే 48, మళ్ళీ 11 యాడ్ చేస్తే 59. ఈసారి 11 యాడ్ చేస్తే 59కి 11 యాడ్ చేస్తే ఎంత అవుద్ది నెంబరు? 70. సో యువర్ ఆన్సర్ ఈస్ దట్ వన్, HN70. రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ ఫాలోయింగ్ సిరీస్? ఏమి ఇచ్చాడు సిరీస్ చూడండి ఇక్కడ. సో దిస్ ఈస్ గివెన్ యాజ్ 187 అండ్ 173 అండ్ 160, 148 అండ్ నెక్స్ట్ 137, ఆ తర్వాత క్వశ్చన్ మార్క్. మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా, వాట్ ఈజ్ ద లాజిక్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఇక్కడ 187 నుంచి 173కి పోయింది. ఎంత తగ్గిందండి? 14 రెడ్యూస్డ్. ఓకే, దెన్ 173 నుంచి 160 అండి. వాట్ ఇస్ ద డిఫరెన్స్ అండి? 13. నెక్స్ట్ ఇక్కడ 160 నుంచి 148కి ద డిఫరెన్స్ ఈజ్ 12 హియర్. ఇప్పుడు 148 నుంచి 137 ద గ్యాప్ ఈజ్ 11 హియర్. సో నెక్స్ట్ చూడండి, గ్యాప్ వరుసనే 14, 13, 12 అండ్ 11. ఈసారి గ్యాప్ ఎంత అయ్యా అంటే 10 ఉంటుందండి. 137లోంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తే యువర్ ఆన్సర్ ఈజ్ 127. అంతే, రైట్. సో ఓకే, ఇది సీటింగ్ అరేంజ్మెంట్ మీద క్వశ్చన్ అండి. మంచి క్వశ్చనే, బాగుంది, జాగ్రత్తగా చూసుకోండి. సో దిస్ ఇస్ సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా చూసుకోండి. ఏమన్నా అంటే 7 people ABCDSTU. దీస్ ఆర్ ద 7 people. దే ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్. సో 7 ఉన్నారట, అంటే 7 ప్లేసెస్ కాబట్టి 7 ప్లేసెస్ డిసైడ్ చేయండి. 1 2 3 4 5 6 అండ్ 7, 3 3 అండ్ 1 7. రైట్ అండి. ఇప్పుడు చూద్దాం ఆ ప్లేసెస్ని, ఆ ప్లేసెస్లో మనుషుల్ని పెడదాం. వాడు ఏమన్నాడు? మొదటి కండిషన్స్ చూసుకోండి జాగ్రత్తగా. నో వన్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ డి. డీకి రైట్ సైడ్ని ఎవరు లేరట, అంటే డి ఇక్కడ ఉండాలి. ఇంక ఛాన్స్ ఏముందండి? అప్పుడే కదా రైట్ సైడ్ని ఎవరు ఉండరు. డి ఈజ్ హియర్. రైట్, ఫస్ట్ కండిషన్ ఈజ్ కంప్లీటెడ్ అండి. తర్వాత ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఎస్ అండ్ డి అండ్ ఎస్. 3 మాత్రమే ఉన్నారంటండి డీకి ఎస్కి. అంటే ఇదిగోండి 3 people ఇక్కడ. దిస్ ఇస్ ఎస్ ఈస్ కంప్లీటెడ్. ఓకే, రైట్, జాగ్రత్తగా చూసుకోండి. ఓన్లీ 2 people బిట్వీన్ ఎస్ అండ్ టీ. ఎస్కి టీకి మధ్యలో 2 ఉన్నారంట. ఇదిగోండి ఛాన్స్ లేదు ఇక్కడ. 2 ఇక్కడ ఉంటే ఇక్కడ టీ ఉండాలి, లేదు కదా ఇక్కడ. అందుకని ఇదిగోండి 2 places. దిస్ ఇస్ టీ. రైట్. తర్వాత సి ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ. సి అంట యూకి ఎడమ వైపున 3 అంట. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ ఇక్కడ ఉందనుకోండి. సో ఎడమ వైపున 3వ ప్లేస్ అంటే 1 2 3 ఇక్కడ. ఓకే, సి ఉంటుంది యూ ఇక్కడ ఉంటే. లేదు యూ ఇక్కడ ఉంది అనుకోండి, అప్పుడు సి ఇక్కడ ఉంటుంది. ఆ రెండింటిలో ఏదో కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఒక్క నిమిషం ఆగుతుంది. నెక్స్ట్ కండిషన్ కూడా చూద్దాం. ఏ సిట్స్ టు ద
ఏమన్నాడండి, ఏ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ యూ. ఓకే, ఏ ఎలా ఉండాలి, ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ యూ అంట. అంటే ఇక్కడ యూ ఉండి ఇప్పుడు ఇక్కడ ఏ ఉండాలి, ఇమీడియట్ రైట్ కాబట్టి. ఇప్పుడు ఇందాక కండిషన్కి వెళ్ళిపోదాం. ఏమన్నాడు, సి ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ. ఇదిగోండి, యూకి ఎడమ వైపున 3, 1 2 3, దిస్ ఇస్ సి. సో ఆటోమేటిక్ ఇంకా మిగిలింది ఎవరు, బి కదా, హియర్ ఈజ్ బి. అడిగిన క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ సీట్ బిట్వీన్ బి అండ్ టీ. బికి టీకి మధ్యలో ఎంతమంది కూర్చున్నారు. ఇదిగోండి, వీళ్ళు 3 కూర్చున్నారు. బికి టీ మధ్యలో ఎంతమంది కూర్చున్నారు, 3 కూర్చున్నారు. నోట్ చేస్తారు. ఓకే, చూడండి, 2 sets ఆఫ్ నెంబర్స్ ఆర్ గివెన్. ఏంటి ఆ 2 sets చూద్దామండి. మొదటి సెట్ ఇది 10, 20 -20 కాదండి, 30 and 40. 30 కాదు, 60. దిస్ ఇస్ 1 set. అండ్ వన్ మోర్ సెట్ ఈస్ దిస్ ఇస్ 2 and 4 and 14 and 28. దీస్ ఆర్ ద 2 sets గివెన్. అంతే కదా. అయితే సో దీంట్లో ఎట్లాగంటే ఏమని ఇచ్చాడు చూడండి, ఇన్ ఈచ్ సెట్ ఆఫ్ నంబర్స్ సర్టైన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఆన్ ద ఫస్ట్ గివ్స్ ద సెకండ్. అంటే కొన్ని గణిత ప్రక్రియలు, గణిత మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ద్వారా ఫస్ట్ నుంచి సెకండ్ వస్తుందంట. ఇన్ ద సేమ్ వే సెకండ్ టు థర్డ్ అండ్ థర్డ్ టు ఇన్ దట్ వే. అయితే సో ఫైండ్ ద సిరీస్ విచ్ ఫాలోస్ ద సేమ్ రూల్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. ఇచ్చిన వాటిలోంచి ఇది రైట్. చూడండి ఇక్కడ ఎట్లా ఉన్నాయంటే, ఈ ఒక పర్టిక్యులర్ ఇవి ఉన్నాయి చూడండి, ఇవి 2 దీనికి డబల్ ఇది, అలాగే హియర్ ఆల్సో దిస్ ఇస్ డబల్, అలాగే ఇక్కడ కూడా దీన్ని 2కి డబల్ ఇది, ఆ విధంగా ఉన్నాయి, పట్టించుకోవాలి. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, 12, 24 ఫస్ట్ ఆప్షన్, 34, 64 ఇచ్చాడు. ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చాడండి 12, 24, దట్ ఈజ్ ఓకే. ఆ తర్వాత 34 and 64 ఇచ్చాడు. దిస్ ఇస్ రాంగ్ కదా. 34 and 68 ఉంటే ఓకే, కరెక్ట్ అయ్యేది. నెక్స్ట్ చూడండి 8, 10 అక్కడే మెస్ కొట్టేసింది. 8, 10 దానికి డబుల్ ఉండాలి కదా, 8, 10, అందుకని అది కూడా కాదు. సో రైట్. అలాగే థర్డ్ చూడండి, ఇలా ఇచ్చాడు 5, 10, 20 and 40. ఇది క్లియర్. ఇదిగోండి 5కి డబల్ ఇది, ఇదిగో 20కి డబల్ ఇది, 40. సో ఇంకా మనం ఫోర్త్ ఆప్షన్ చూసామనుకోండి, చూడండి 15, 30 దట్ ఈజ్ ఓకే. తర్వాత 35 and 60 ఇచ్చాడు. 35 and 70 రావాలి కదా లెక్క ప్రకారం, కాబట్టి అది కూడా రాంగ్. ఎనీహో మన ఆన్సర్ వచ్చేసింది కాబట్టి యువర్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ అండి. థర్డ్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్ సమ్ నంబర్స్ అండ్ సింబల్స్ ఆర్ కోడెడ్ యాజ్ లెటర్స్ అండి. నెంబర్స్ని సింబల్స్ని లెటర్స్ లాగా కోడ్ చేశాడు. అట్లాగే దానికి కొన్ని కండిషన్స్ కూడా ఇచ్చాడు. ఏంటి ఆ కండిషన్స్ అంటే, మొదటి కండిషన్ చూడండి, ఇఫ్ ద ఫోర్త్ ఎలిమెంట్ ఈజ్ ఎ నెంబర్ ఇట్ ఈజ్ టు బి కోడెడ్ యాజ్ గామా. రైట్, అది మొదటి కండిషన్. రెండవ కండిషన్ చూడండి, ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3 ఇట్ ఈస్ టు బి కోడెడ్ యాజ్ బీటా. And third condition, if the second and fifth elements are both symbols, then their codes are to be interchanged. Then what is the code for this one? 9. Okay. Okay. Yash. Okay, Andy. @2 and 7. Let us write the codes for this one. ఇప్పుడు రాద్దామండి. కండిషన్ చూడండి, కోడ్ టేబుల్ ఏముంది అది ఎట్లా చూస్తాను మనం చూసుకోకర్లా, అప్పుడు చూసుకోవచ్చు. మొదటి కండిషన్, ఇఫ్ ద ఫోర్త్ ఎలిమెంట్ ఈజ్ ఏ నంబర్ ఇట్ ఈస్ టు బి కోడెడ్ యాజ్ గామా. సో ఇది నంబర్ కదా, దాన్ని ఎలా కోడ్ చేయాలండి, గామా లాగా కోడ్ చేయాలి. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ అండి రెండో కండిషన్, ఇఫ్ ద ఫస్ట్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 అంటే 3 టేబుల్ పోద్దని, 3 యొక్క మల్టిపుల్ అండి. ఇదిగోండి 3 యొక్క మల్టిపులే, దెన్ ఇట్ ఈస్ టు బి కోడెడ్ యాజ్ బీటా. ఇదిగోండి దీన్ని బీటాలా కోడ్ చేసాం. ఇంకా 3 ఉన్నాయి. ఇంకో కండిషన్, ఆ కండిషన్ కూడా చూసేయండి. ఇది సెకండ్ అండ్ ఫిఫ్త్ ఆర్ సింబల్స్, సెకండ్ సింబలే కానీ ఫిఫ్త్ సింబల్ కాదు, ఆ కోడ్ కాదు. ఇంకా
ఆ కండిషన్ కాదు. సెకండ్ అండ్ ఫిఫ్త్ ఆర్ సింబల్స్, దెన్ దేర్ కోడ్స్ ఆర్ టు బి ఇంటర్చేంజ్డ్ అన్నాడు. అవి రెండు సింబల్స్ కాదు కదా. ఇక సింబల్స్ కాదు అంటే ఆ కండిషన్స్కి చెందలేదు అంటే ఇక వాటి కోడ్ ఏదైతే అది వేసేయటమే. సో దీంట్లో చూసుకోండి, యాష్ యొక్క సింబల్ ఏంటంటే ఐ, అలాగే @ యొక్క కోడ్ ఏంటంటే @ యొక్క కోడ్ ఎఫ్, 2కి అయిపోయింది. అలాగే 7 యొక్క కోడ్ ఏంటంటే ఆర్ అని అయిపోయింది కదండి. బీటా, ఐఎఫ్, గామా, ఆర్, అదే దాని యొక్క కోడ్. ఓకే, చూసుకోండి.